హలో ఫ్రెండ్స్, నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన అన్‌హ్యాపీనెస్‌కి కారణం మనం లైఫ్‌ని టూ మచ్ సీరియస్‌గా తీసుకోవడం అని. యాక్చువల్‌గా మనం ఏ సిట్యుయేషన్స్‌లో లైఫ్‌ని టూ మచ్ సీరియస్‌గా తీసుకుంటాం? దానికి కారణాలేంది? ఈ రీజన్స్ మనకు అర్థమైనప్పుడు మనం లైఫ్‌ని సీరియస్‌గా తీసుకోవడం ఆపేస్తాము. మీరు జనరల్‌గా అబ్జర్వ్ చేయండి, రైట్? మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటది ఈ సిట్యుయేషన్స్, రైట్? ఎప్పుడు మనం లైఫ్‌ని టూ మచ్ సీరియస్‌గా తీసుకుంటామంటే, ఇది ఒక్కటే ఆప్షన్ నాకు అవైలబుల్ ఉంది అని అనుకున్నప్పుడు, ఆర్ ఖచ్చితంగా ఇది కావాలి నాకు అనుకున్నప్పుడు, అది జరగనప్పుడు, రైట్? మనం అనుకున్నది జరగనప్పుడు, లేకపోతే ఇదొకటే ఆప్షన్ ఉంది నాకు, ఇంకా ఏ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఆటోమేటికల్‌గా మనకు తెలియకుండా మనం టూ మచ్ సీరియస్ తీసుకుంటాం లైఫ్ పైన, లైఫ్‌ని ఆల్‌టుగెదర్. రైట్? దట్ మీన్స్ వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు దట్ పర్టిక్యులర్ థింగ్, ఆర్ ఒక మనిషికి కూడా ఒక ఒక బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎప్పుడైతే ఆ మనిషి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతాడో, రైట్, ఆటోమేటికల్గా మనం సీరియస్ అయిపోతాం, రైట్, డల్ అయిపోతాం, రైట్, బాగా సెన్సిటివ్ అయిపోతాం. సో ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక స్టూడెంట్‌ని ఐఐటీలో జాయిన్ చేసి, నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలని ఆ ఐఐటీ అనే కోర్స్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతది? రైట్? వాడు కష్టపడతాడు, చదువుతాడు. బట్ అనుకోకుండా దురదృష్టవశాత్తు వాడికి ఆ ర్యాంక్ రానప్పుడు వాడు చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతాడు. రైట్? సో, అంటే ఇక్కడ మనకేమర్థమైంది? ఆ కోర్స్‌కి ఆ ఐఐటీ అనే కోర్స్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాం. వాడి మైండ్‌లో అదే ఉందనమాట. వాడేమనుకుంటాడంటే ఇదే నా లైఫు, ఇదే నా జీవితం అనుకోని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఏమవుతదంటే ఆహ్, టూ మచ్ సీరియస్ అయిపోతాడు. సో, ర్యాంక్ రానప్పుడు ఇలా సూసైడ్ జేసుకోవడాలు ఇలాంటివి జరుగుతుంటాయనమాట. ఇలానే గాదు, మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి ఎక్కడైనా, రైట్? మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, మనం అనుకున్నది అవ్వకపోయినా టూ మచ్ ఇంపార్టెన్స్ ఇయ్యొద్దు. ఎప్పుడు మనం మైండ్‌లో ఆహ్, పెట్టుకోవాల్సిందేందంటే, ప్రతి దానికి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఉంటాయి. ఆర్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఉంటాయి. ప్రతి దానికి ఒక ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఉంది, ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఉంది అనేది మైండ్‌లో ఉన్నప్పుడు ఇంత సీరియస్‌గా తీసుకోము. ప్రతీదీ ట్రై జేస్తాం. అయితే అవుతది, లేకపోతే నెక్స్ట్ వేలో ఎళ్తాం. వేరే డైరెక్షన్‌లో ఎళ్తాం. ఈ జాబ్ గావాలనుకుంటాం. ఈ జాబ్ గాకపోతే ఇంకొక జాబు, రైట్? ఈ స్టేజ్‌కెళ్ళాలనుకుంటాం. ఆ స్టేజ్ కాకపోతే ఇంకో స్టేజు. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, టూ మచ్ సీరియస్‌గా తీసుకోవద్దు. ఒకటి కాకపోతే ఇంకొకటి అవైలబుల్ ఉంది. ప్రతి దానికి సొల్యూషన్ ఉందనేది గుర్తుపెట్టుకున్నప్పుడు, ఇలాంటి ప్రెషర్ మనకుండదు. లైఫ్‌ని టూ మచ్ సీరియస్‌గా తీసుకోవడం ఆపేస్తాము.